నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. దేవి శరన్నవరాత్రుల్లో రెండవ రోజు భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించినందుకు భక్తులు వేకువజామునే బారులు తీరారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రగతిపై కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులకు టేక్ హోమ్ రేషన్, బాలామృతం, ప్రీ స్కూల్ హాజరు, బాల్య వివాహాలు, గర్భిణీ స్త్రీలు, బాలింతల పిల్లల ఆరోగ్య అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు అందుతున్న పౌష్టికాహారం తింటున్నారో లేదో పరిశీలించి అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన వారికి కల్పించాలని అన్నారు. బాలామృతం పథకం ద్వారా 6 నెలల నుండి 3 సంవత్సరాల వయసు పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం సక్రమంగా తింటున్నారా లేదో పరిశీలించాలని అన్నారు. అనేదంతా కూడా మన అంగన్వాడీస్ నుంచే మొదలవుతుంది. అలాగే విమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ హెల్త్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ మదర్ ఈజ్ ఆల్సో వెరీ ఎసెన్షియల్ టు ద సొసైటీ. ఇందులో మీరు ప్రముఖ పాత్ర చాలా వెరీ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తూ ఉంటారు. అయితే మన దగ్గర అంగన్వాడీస్ రన్ చేయడం కానీ, తర్వాత ప్రెగ్నెంట్ మదర్కి మనం రేషన్ ఇవ్వడం, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, తర్వాత మదర్స్కి పేరెంట్స్కి స్పేసింగ్ మెథడ్స్ చెప్పడము, తర్వాత వాళ్ళకి కొంతమందికి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, రిస్కీ ప్రెగ్నెన్సీస్, వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి. మంగళవారం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి అధ్యక్షతన డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ మీటింగును సంబంధిత కమిటీ సభ్యులతో కలిసి నిర్వహించి స్వచ్ఛ భారత్ మిషన్ పనులు, స్వచ్ఛత హీ సేవ 2025 కార్యక్రమాలు, జల్ జీవన్ మిషన్ పనులు, విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ సభ్యుల చొరవ తదితర అంశాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2023, 24, 25, 26 సంవత్సరాల్లో 1550 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా 915ను పూర్తి చేశారని, 103 ఇంకా నిర్మాణాల్లో ఉన్నాయని, ఇంకా 532 ప్రారంభించాల్సి ఉందని అన్నారు. అలాగే సామూహిక మరుగుదొడ్ల నిర్మాణంలో భాగంగా 2022 మరియు 25, 26 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలు, సంస్థలలో నిర్మాణాలకు 204 మంజూరు చేయగా 130 నిర్మాణాలు పూర్తి చేశారని, 37 నిర్మాణ దశలో ఉన్నాయని, ఇంకా 37ని ప్రారంభించాల్సి ఉంటుందని తెలియజేశారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అత్తిలి రామన్నపేటలో గల శ్రీ విజయ చాముండేశ్వరి దేవి అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామానికి చెందిన మారిశెట్టి రామకృష్ణ, అనూష దంపతులు, కొత్తపల్లి వంశీ దేవి దంపతులతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.
అమృతే సంగే ప్రతిష్ఠిత నీరాజనం దర్శయామి ప్రవద. అత్తిలి రామన్నపేటలో గల ఐశ్వర్యదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మండపం వద్ద అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చేబ్రోలు రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో కుంకుమ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన స్త్రీ శక్తివంతమైన కుటుంబానికి పాత్రధారి అవుతుందని అత్తిలి ఏఎంసీ చైర్మన్ దసం ప్రసాద్ అన్నారు. అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సచివాలయంలో నిర్వహించిన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ స్త్రీ విద్యావంతురాలైతే సమాజం చైతన్యవంతమవుతుందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు మాట్లాడుతూ చిన్నారులకు సరైన సమయంలో వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం ద్వారా వ్యాధుల నుండి దూరం చేయవచ్చునని తెలిపారు. మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు అనాల ఆదినారాయణరావు మాట్లాడుతూ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా చికిత్స చేసుకుని నయం చేసుకోవచ్చునని తెలిపారు. వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ కె నాగరాజు కోరారు. నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరు సురేష్, బీజేపీ మండలాధ్యక్షుడు మామిడిశెట్టి నాగబాబు, టీడీపీ నాయకుడు ఆల్తి సత్యనారాయణ, బోడపాటి సూర్యచంద్రరావు, హెల్త్ ఎడ్యుకేషన్ డి ప్రమీలారాణి, భాగ్యలక్ష్మి హెల్త్ అసిస్టెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి నాగేశ్వరరావు, సహాయ వ్యవసాయ సంచాలకులు మార్టేరు డివిజన్ ఎంవి రమేష్, వ్యవసాయాధికారి రాజేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్టేరు సహాయ వ్యవసాయ సంచాలకులు మాట్లాడుతూ రైతులు అవసరమైనంత మేరకే యూరియా వినియోగించాలని, అతిగా వినియోగించినట్లయితే చీడపీడల బెడద పెరుగుతుందని, దానివల్ల పురుగుమందుల ఖర్చు పెరిగి రైతుకు వచ్చే లాభం తగ్గుతుందని అన్నారు. రైతులందరూ యూరియాకి ప్రత్యామ్నాయమైన నానో యూరియా వాడాలని సూచించారు. అలాగే రైతులందరూ సామూహికంగా ఎలుకల నిర్మూలన చేయాలని, వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చే మందు ఒకసారి పెట్టిన తర్వాత మరలా 10 రోజుల తర్వాత ఎలుకల ఉధృతిని బట్టి మళ్లీ రైతులు ఎలుకల నిర్మూలన చేసినట్లయితే సమర్థవంతంగా వాటిని నిర్మూలించవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సంచాలకులు శ్రీనివాచారి, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఉరదాళ్లపాలెం గ్రామంలో సమిత్వ రీసర్వే కార్యక్రమంపై అత్తిలి తహసీల్దార్ దశకవంశీ సచివాలయంలో సమీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టాదారులు తమ ఫోటో, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్లతో గ్రామ రెవెన్యూ అధికారులకు అందజేయాలని సూచించారు. లక్షలాది మంది కార్మికులు సభ్యులుగా ఉన్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డును మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కోరారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ బోర్డును పూర్తిగా నిర్వీర్యం చేశారని, అందులోని నిధులను సైతం పక్కదారి పట్టించారని విమర్శించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ బోర్డును పునరుద్ధరించి కమిటీని నియమించిందని గుర్తు చేశారు. సుమారు 50,000 క్లెయిమ్స్ పెండింగ్ లో ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గత ఎన్నికల సైతంలో సొంతం భవన నిర్మాణ కార్మికులు కూటమి ప్రభుత్వానికి తమ మద్దతును తెలియజేశారని ఎమ్మెల్యే రాధాకృష్ణ గుర్తు చేశారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. దాదాపు లక్షల మంది సభ్యులుగా ఉన్నటువంటి భవన ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం చేసి వారికి ఉన్నటువంటి నిధులను కూడా డైవర్ట్ చేసి ఎవరైతే సభ్యులు దాచుకున్నటువంటి డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెల్ఫేర్ బోర్డుకి చైర్మన్ని అదేవిధంగా సభ్యులను కూడా నియమించి దాని విధి విధానాలు కూడా రూపొందించినటువంటి విషయం ఈరోజు తెలుస్తుంది అధ్యక్ష. కానీ అక్కడ సభ్యులందరూ కూడా కోరేది ఏంటంటే దాదాపు 50 లక్షల మంది ప్రభావితం చేసేటటువంటి ఈ బోర్డుకి సంబంధించినటువంటి వారు క్లైమ్స్ దాదాపు 50,000 క్లైమ్స్ పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. ఆ క్లైమ్స్ అన్నింటినీ కూడా పరిష్కరించి వారికి న్యాయం చేయమని భవన నిర్మాణ కార్మికులందరూ కూడా కోరుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవన నిర్మాణ కార్మికులు కూటమి పార్టీలకు మద్దతు తెలియజేశారు అధ్యక్ష. వారికి తగు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుని దీన్ని పరిశీలించాల్సిందిగా
మీ ద్వారా సంబంధిత శాఖ మంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. దేవీ నవరాత్రులను పురస్కరించుకొని రెండవ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ప్రార్థనా మందిరంలో అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించి ప్రత్యేక కుంకుమాభిషేకాలను నిర్వహించారు. ముమ్మిడిశెట్టి రాజా ఫణీంద్ర, శ్రీమతి సాయిలక్ష్మి సమీరా దంపతులు అమ్మవారికి కుంకుమాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శరన్నవరాత్రులను పురస్కరించుకొని తణుకు మాజేటి వారి కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అలంకరణతో పూజలను నిర్వహించారు. పట్టుచీరలను సమర్పించిన వారు శ్రీ కనకాల మణికంఠ రామలక్ష్మి దంపతులు, అలంకరణ ప్రోత్సాహకులు నార్ల గురవయ్య గుప్తా, శ్రీమతి నూకరత్నం దంపతులు, గమిణి నాగవెంకట రాజేష్, శ్రీమతి నాగవెంకట స్వాతి దంపతులు అమ్మవారిని ప్రత్యేక కుంకుమాభిషేకం, తామర గింజలతో విశేష పూజలను నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తణుకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో వెంచేసి ఉన్న కామాక్షి అమ్మవారి దేవి అమ్మవారికి శరన్నవరాత్రి ఉత్సవములు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు అమ్మవారిని గాయత్రీదేవి అలంకారంతో దర్శనమిచ్చారు. టేకి ప్రసాద్ దంపతులు, నాగమల్లి గణేష్ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాగు, మల్లి సాంబశివరావు, ఆలయ చైర్మన్ తమిరి శ్రీనివాస్, బొల్లోజు మల్లికార్జునరావు, కోర్మిల్లి సుబ్బారావు, ధర్మకర్తలు, కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రు గ్రామంలోని శ్రీ బాల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పైడిపర్రు వాసులు దీక్ష తీసుకున్న భవానీ భక్తులకు అన్నదాన కార్యక్రమం రోజుకి ఒక దాతతో ఏర్పాటు చేస్తున్నామని అన్నదాన నిర్వాహకులు ఇండుకపల్లి బలరాం అన్నారు. గ్రామంలో సుమారు 5 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. శరన్నవరాత్రుల్లో భాగంగా దీక్ష తీసుకున్న భవానీ భక్తులు నియమనిష్టలతో తయారు చేసే శాకాహార భోజనం అందజేయాలనే సంకల్పంతో ప్రతి ఏటా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి స్వయంగా భవానీ భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కొమ్ముల సోమేశ్వరరావు, చినమిల్లి సాంబశివరావు, పైడిపర్రు ప్రజలు పాల్గొన్నారు. పైడిపర్రు శ్రీ బాల వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు విజయదశమి సందర్భంగా భవానీ దీక్ష తీసుకున్న భక్తులందరికీ కూడా ఇక్కడ ఉచిత అన్నదానం మనం చేయాలని చెప్పి మా ఫ్రెండ్ సర్కిల్ మేము అందరం కూడా ఈ పైడిపర్రు ప్రాంతంలో ఉన్న ప్రజలందరం కూడా అనుకుని ఇక్కడ ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 4 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం నందు ఇలా అన్న వితరణ కార్యక్రమం చేస్తున్నాం. సుమారుగా 600 నుంచి 700 వరకు కూడా భక్తులు వచ్చి అన్న ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఇలా చాలా సంతోషంగా
సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఎవరి వంతుగా వాళ్ళలో అంతా కూడా సహకారం చేస్తూ ఈ అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొంటూ బాగా చక్కగా జరుగుతుంది. ప్రతి దశమి విజయదశమి రోజులు ఆ 9 రోజులు కూడా ఈ బాల వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఎవరైతే భవానీ భక్తులు ఉన్నారో ఆ భక్తులందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేస్తాను మేము అందరం తలంపించి ప్రతి సంవత్సరం అమ్మదయ్యతో. తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దానేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాల సందర్భంగా సోమవారం నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తొలి రోజు అమ్మవారికి విశేష పూజలు, పంచగుండ హోమ కార్యక్రమం చేపట్టారు. 29వ తేదీ సరస్వతి పూజ, 30వ తేదీ రాత్రి ఆలయం వద్ద భవానీలతో నిప్పులగుండం కార్యక్రమం, వచ్చే నెల 2వ తేదీన అమ్మవారి తెప్పోత్సవం గ్రామ వయ్యేరునందు జరుగునని ఆలయ కార్యనిర్వాహకులు అధికారి శ్రీధర్ తెలియజేశారు. ఆలయం వద్ద అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పత్తి రామకృష్ణ, గ్రామ కూటమి నాయకులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మహాగణపతి దేవతాభ్యో నమో నమః. అలా అక్షరాలు పట్టుకోవాలి చేతోడలాగా. దేవి దేవతాభ్యో నమో నమః. వస్త్రార్థం సమర్పయామి. క్షిత్యవాసామల ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా పోరాటాల ఫలితంగా ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీ తొలగింపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుందని ఎల్ఐసి ఏఓఐ జనరల్ సెక్రటరీ పిఎల్ నరసింహారావు అన్నారు. సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం తణుకు ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయం వద్ద ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీ తొలగించినందుకు సంబరాలు చేసి కేక్ కట్ చేసి ఏజెంట్లకు, పాలసీదారులకు స్వీట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017 జూలై 1వ తేదీ నుండి ఎల్ఐసి పాలసీ ప్రీమియంలపై అమలవుతున్న జీఎస్టీ తగ్గించాలని గల్లీ నుండి ఢిల్లీ దాకా ఎల్ఐసి ఏఓఐ చేసిన పోరాట ఫలితమే ఈ తగ్గింపు అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ తణుకు ఎల్ఐసి ఏజెంట్స్ దత్తి కృష్ణవేణి, సుందర్రావు, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ క్లాబ్యాక్ కాల్స్ కానీ లేకపోతే మిషన్ పెంపుదల కానీ అలాగే ప్రీమియం తగ్గించాలనేటటువంటి విషయం కానీ అలాగే మన హెల్త్ ఇన్సూరెన్స్ దాని గురించి కానీ గ్రూప్ ఇన్సూరెన్స్ గురించి కానీ వీటిలన్నింటి గురించి మనం పోరాడుతున్నాం. ఈ పోరాటాలు డెఫినెట్గా 100% గ్యారంటీగా చెప్తున్నాను. మనం గట్టిగా పోరాడితే ఎంత పెద్ద గవర్నమెంట్ అయినా, ఎంత కొమ్ములు పొడుచుకున్నటువంటి గవర్నమెంట్ అయినా సరే దిగి రావాల్సిందే అని చెప్పేసి ఈ విధంగా చెప్పుకుంటూ ఈ పోరాటాలు ఇలాగే సాగిస్తారని చెప్పేసి తెలుస్తూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక రాష్ట్రపతి రోడ్లో ఉన్న బాయ్స్ హై స్కూల్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. 12వ పిఆర్సీ కమిటీని ప్రకటించాలని ఈ సందర్భంగా ప్రతాప్ కో కన్వీనర్ ఎన్ ఆదినారాయణ బాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వకపోవడం వలన వారు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత 17 రోజుల సమ్మెకాలంలో జరిగిన ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలని ఆయన కోరారు. కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళన ఉధృతం చేయాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు గార రంగారావు, కృష్ణబాబు, రమేష్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సరపల్లెలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నందు స్వశక్త నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్మయి, డాక్టర్ కె ఓంకార్నాథ్ ఆధ్వర్యంలో మహిళలకు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన, చికిత్స, పరీక్షలు, ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్, ప్రసూతి సంరక్షణ, తల్లి బిడ్డ సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంపై అవగాహన కల్పించారు. శిబిరంలో 220 మందిని పరీక్ష చేసి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, హెల్త్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.